తెలంగాణ ఉద్యమకారుల సేవలకు గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారుల గుర్తింపుపై అఖిలపక్షం నేడు సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఇక ఈ సమావేశానికి హాజరైన తమ సలహాలు, అభిప్రాయాలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులు నామినేట్ చేయాలంటూ ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, మాధవి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించిన అంశంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రత్యేకంగా దీనికోసం ఒక కమిటీని నియమించింది. కేశవరావు నేతృత్వంలో చైర్మన్గా ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈరోజు ఇప్పటికే 2 సమావేశాలు నిర్వహించింది. అనంతరం ఈరోజు ఈ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. 11:30 గంటలకు సచివాలయంలో 6వ ఫ్లోర్లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఉద్యమకారులను గుర్తించేందుకు అవసరమైన వారికి గుర్తింపు, అదేవిధంగా గౌరవం ఇచ్చేందుకు అవసరమైన విధంగా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే ఇటు గుర్తింపు ఏదైతే ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించిన కమిటీ ప్రత్యేకంగా ఈరోజు రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించబోతున్నారు. వారి గుర్తింపుకు సంబంధించిన విషయంలో ఎక్కడ మీనమేషాలు లెక్కించేది లేదు అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఆ ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవము, అదేవిధంగా వారికి ఒకవైపు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన విధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 13 రాజకీయ పార్టీలను ఈ సమావేశానికి ఇటు ఏదైతే ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వాళ్ళను ఆహ్వానించింది. 11:30 గంటలకు ఈ ప్రారంభం కాబోయే ఈ సమావేశానికి ప్రధాన రాజకీయ పార్టీల నుంచి 2 ప్రతినిధులను ఆహ్వానించింది. ఆ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇతర పార్టీలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా బహుజన సమాజ్వాదీ పార్టీ, మరొక వైపు ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా నేషనల్ పీపుల్స్ పార్టీ, ఎంఐఎం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నాయి. మరో 3 పార్టీలను కూడా దీనికి ఆహ్వానించారు. ఇటు తెలంగాణ రక్షణ సేన, జనసమితి, ఇటు సిపిఐఎంఎల్ పార్టీ, అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీలను కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారో వేచి చూడాలి. అయితే మొత్తానికైతే ఉద్యమకారులను గుర్తించే క్రమంలో ఖచ్చితంగా అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతనే వారిని గుర్తిస్తాం. వారి సలహాలు, సూచనలు తీసుకొని అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఆ లిస్టులను ఏ విధంగా తయారు చేయాలనే దానిపైన ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ఈ కమిటీ చెప్తోంది. అయితే ఈ సమావేశంలో మొత్తానికైతే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గుర్తింపులో ఉద్యమకారుల గుర్తింపు తర్వాత వారికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 250 గజాల స్థలం ఇస్తామంటూ. ఆ 250 గజాల స్థలంతో పాటు వారికి అవసరమైన గుర్తింపు ఇచ్చేందుకు ఈ కమిటీ సమావేశం ఈరోజు కీలకంగా మారనుందని మనం చెప్పుకోవచ్చు. మాధవి, అంటే ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుంది? ప్రధాన పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ, మరొక వైపు ఎంఐఎం పార్టీల నుంచి ఈ ప్రతి పార్టీ నుంచి 2 ప్రతినిధులను మాత్రమే వారు ఆహ్వానించారు. ప్రతి పార్టీ నుంచి మొత్తం 13 పార్టీల నుంచి పిలిచారు. అయితే ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారనేది ఇప్పటికే అటు జీఏడీకి, ఆ కమిటీకి ఆయా పార్టీలు పంపినట్లుగా తెలుస్తుంది. వారి వివరాలు మరి కాసేపట్లో మనకు అందనున్నాయి. రైట్, థ్యాంక్ యూ చారి.